తలపెట్టుకోండి. సాయంత్రం నిద్రపోయే ముందు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీరు తలపెట్టుకోండి. మిమ్మల్ని చూసి అసూయపడేవాళ్ళు, మిమ్మల్ని చూసి అసూయపడేవాళ్ళని, మీరంటే ఇష్టం లేని వాళ్ళని ఆయన సిద్ధం అవ్వకుండా చూసుకోండి. నిద్రపోయి పగల సిద్ధమైనా పర్లేదు ఎప్పుడైనా వాళ్ళు. ఏమంటే మీరు ఏం అక్కర్లేదు, నిద్ర మాత్రలు కూడా మీకు అక్కర్లేదు. నిద్ర పట్టే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని, మీకు అర్థమవుతుంది, మీరంటే ఇష్టపడేవాళ్ళని, మీకు క్షేమం కోరేవాళ్ళని వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోండి చాలు. మీరు నిద్రపోయే ముందు గోవిందుని నెలాస్మరి వాళ్ళు కూడా వాళ్ళు సజీవంగా ఉన్నారు కదా, తెలిసిన వాళ్ళు కదా. మీ క్షేమం కోరేవాళ్ళని, మీరు ఎలా ఉన్నారు అసలు మనస్సులో అనుకునే వాళ్ళని, మీకు అర్థం, మిమ్మల్ని ఎవరో అసూయపడిన వాళ్ళని, మిమ్మల్ని ద్వేషం పడిన వాళ్ళని, మీరు 100కు 100 సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలని కోరుకునే వాళ్ళని సాయంత్రం పడుకున్నప్పుడు మీరు స్మరించి పడుకోండి. మీకు గాఢమైన నిద్ర వచ్చేస్తుంది. నిద్ర మాత్రం కూడా అక్కర్లేదు. అందుకని మీరు ఎప్పుడు పాడైపోతారని, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళని మీరు పాడైపోవాలని సాయంత్రం పగల తలపెట్టుకుంటే రాత్రుల మటుకు దగ్గరికి చేరిన వాడు నిద్రపోయే ముందు వాళ్ళు సిద్ధం అవ్వనివ్వకండి. మీకు నిద్ర మాత్రం లేకుండా నిద్ర పట్టేస్తుంది. మమ్మల్ని ప్రేమించే వాళ్ళని, మీకు అర్థం అవుతుందా, మనం ఎవరైతే ద్వేషించే వాళ్ళని, ద్వేషించే వాళ్ళని, మనం ఏదైనా రంగంలో అభివృద్ధిలోకి వస్తే సంతోషించే వాళ్ళని, మీకు అర్థమవుతుంది, వాళ్ళు మీరు దృష్టిలో పెట్టుకుంటే మీకు నిద్ర తొందరగా వచ్చేస్తుంది. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళని దృష్టిలో పెట్టుకోకండి మీరు.